అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళ్ మిలన్ ప్రారంభమైంది. పార్లమెంట్ సమావేశాల సమయంలో సాధారణంగా మంగళవారంలో జరిగే ఎన్డీఏ కూటమి ఎంపీల వ్యూహాత్మక భేటీని మంగళ్ విలన్ గా పిలవాలని ఇటీవల నిర్ణయించారు. ఈ క్రమంలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ హౌస్ లో మంగళ్ మిలన్ మొదటి సమావేశం జరుగుతోంది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. మంగళ్ మిలన్ ప్రారంభమైంది. పార్లమెంటు సమావేశాల సమయంలో సాధారణంగా మంగళవారంలో జరిగే ఎన్డీఏ కూటమి ఎంపీల వ్యూహాత్మక భేటీని మంగళ్ మిలన్ గా పిలవాలని ఇటీవల నిర్ణయించారు. ఈరోజు మంగళ్ మిలన్ భేటీ జరుగుతుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఈ రోజు పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని జిఎంసి బాలయోగి ఆడిటోరియంలో ఈ సమావేశం మంగళ్ మిలన్ సమావేశం ప్రారంభమైంది. అయితే ప్రతి వారం కూడా నిర్వహించే ఈ భేటీకి ఈసారి సాంస్కృతిక ఐక్యత ముద్రగా మంగళ్ మిలన్ అని పునర్నామకరణం చేశారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో పాటు లోక్సభ, రాజ్యసభలకు చెందినటువంటి ఎన్డీఏ కూటమి ఎంపీలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. భారతదేశంలో అత్యధిక కాలం ఎన్నికైనటువంటి ప్రధానిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీని గౌరవిస్తూ కూటమి నేతలు, అదేవిధంగా ఎంపీలు అభినందన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆయనను ఘనంగా సత్కరించారు. కొత్త ఎంపీలకు కూడా స్వాగతం పలికారు. బీజేపీకి చెందినటువంటి కొత్త రాజ్యసభ ఎంపీలతో పాటు ఇటీవల ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి పార్లమెంట్ సభ్యులకు కేంద్ర మంత్రి అంటే ఏదైతే ఆప్ నుంచి, టీఎంసీ నుంచి వచ్చినటువంటి ఎంపీలకు కూడా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా స్వాగతం పలికారు. పార్లమెంట్ లో ప్రతిపక్షాల ఆందోళనను ధీటుగా ఎదుర్కొంటూ ప్రజా సంక్షేమ బిల్లుల్ని సభలో ఆమోదింప చేయడంలో ప్రతి ఎంపీ చురుగ్గా పాల్గొనాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఒక కీలక సందేశాన్ని, దిశానిర్దేశాన్ని కూడా చేశారు. అయితే సాధారణంగా ఈ పార్లమెంటరీ భేటీకి మంగళ్ మిలన్ అని పేరు పెట్టడం ద్వారా కూటమిలో కలయిక, ఐక్యత, అదేవిధంగా సాంస్కృతిక బంధాన్ని స్పష్టంగా చాటి చెప్పాలని ఉద్దేశంతో బీజేపీ ఈ నామకరణం చేసింది. మిత్రపక్షాల భాగస్వామ్యంపై ఆధారపడి ఉన్నటువంటి ఈ ప్రభుత్వ కాలంలో భాగస్వాములందరికీ ప్రాధాన్యత ఉందనే సంకేతాన్ని ఇది ఇస్తుందన్నది బీజేపీ నేతలు చెప్తున్నటువంటి మాట. అయితే ఈ సమావేశాల్లో ఇన్కమ్ ట్యాక్స్ సవరణ బిల్లు, జాతీయ చిహ్నాలు, ఏదైతే వందే మాతరకు సంబంధించినటువంటి బిల్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపుతో పాటు 130వ రాజ్యాంగ సవరణ బిల్లు వంటి కీలక బిల్లులను సభ ముందుకు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వీటిపైన ఉభయ సభల్లో బలం నిరూపించుకోవడానికి, అదేవిధంగా ఎన్డీఏ పక్షాల మధ్య పూర్తి సమన్వయం సాధించడానికి ఈ సమావేశం పునాది వేసిందని చెప్పొచ్చు. మరోపక్క నీట్ వ్యవహారం, ప్రతిపక్షాల నిరసనలు, సిజేపీ ధర్నాలు, ఇతర వివాదాస్పద అంశాలపై కూడా విపక్ష కూటమి పార్లమెంట్ ను స్తంభింపజేసే ప్రయత్నం చేస్తుంది. వీటిని సభలో ఎలా ఎదుర్కోవాలి, ప్రభుత్వం వైపు నుంచి ఎలా ప్రతిస్పందన ఇవ్వాలి అన్న అంశాలపై కూడా ఎంపీలందరికీ ఒక స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ ను అందించడమే ఈ భేటీ యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలుస్తుంది. సో మంగళ్ మిలన్ అనేది కేవలం ఎన్డీఏ ఎంపీల ఆత్మీయ కలయిక మాత్రమే కాదు, పార్లమెంట్ లో ప్రతిపక్షాల ఆందోళనను తట్టుకుంటూ తమ శాసన ఎజెండాను నెరవేర్చుకోవడానికి ఎన్డీఏ వేసినటువంటి ముఖ్యమైన రాజకీయ సమన్వయ అడుగుగా రాజకీయ పరిశీలకులు అయితే చెప్తున్నారు. శంకర్, థ్యాంక్ యూ కృష్ణ.